సో హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ జోన్ తెలుగు. ఈ వీడియోలో మీకు నేను ఎస్ఎంసీ కాన్సెప్ట్ అనే అడ్వాన్స్ లెవెల్ కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. మెయిన్ గా ఎస్ఎంసీ కాన్సెప్ట్ లో ఏమేమి మీరు నేర్చుకుంటారని ఫస్ట్ బ్రేక్ డౌన్ అయితే చేద్దాను. ఫస్ట్ గా మీరు ఎస్ఎంసీ అంటే ఏంటో తెలుసుకుంటారు. దాని తర్వాత మార్కెట్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, లిక్విడిటీ, ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్స్ అని ఈ 5 టైప్స్ ని మీరు నేర్చుకుంటారు. సో వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. సో ఇప్పుడు మనం ఎస్ఎంసీ అంటే ఏంటో తెలుసుకుందాం. మనం షార్ట్ ఫామ్ లో ఎస్ఎంసీ అని పిలుస్తాం. సో దీని ఫుల్ ఫామ్ ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ని మనం స్మార్ట్ ఎస్ఎంసీ అని పిలుస్తాం. ఎస్ఎంసీ లో మీకు మెయిన్ గా తెలుసుకోవాల్సింది మీరు మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్ మీరు చదవడానికి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ లో ఒక వీడియోని అయితే ఫుల్ వీడియోని అయితే పెట్టాను. సో అక్కడ నుంచి చెక్అౌట్ అయితే చేయొచ్చు. ఈ వీడియోలో కూడా మీకు డెప్త్ గా అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫస్ట్ గా మనం మార్కెట్ స్ట్రక్చర్, దాని తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, ఆర్డర్ బ్లాక్, ఫేర్ వాల్యూ గ్యాప్ అండ్ లిక్విడిటీ, ఈ 6 కాన్సెప్ట్ ని నేను డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఎస్ఎంసీ అంటే ఏంటంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్. స్మార్ట్ మనీ ట్రేడర్స్ అంటే ఎవరైతే బిగ్ బ్యాంక్స్, ఇన్స్టిట్యూషన్ ట్రేడర్స్ అనే వాళ్ళని మనం ఎస్ఎంసీ ట్రేడర్స్ అని పిలుస్తాం. ఎస్ఎంసీ ట్రేడర్స్ అంటే ఒక లార్జ్ అమౌంట్ మనీతో అయితే మార్కెట్ లోకి అయితే ఎంట్రీ అయితే తీసుకుంటారు. రిటైల్ ట్రేడర్స్ ని ట్రాప్ చేస్తారు ఎస్ఎంసీ వాళ్ళు. సో దీనివల్ల రిటైల్ ట్రేడర్స్ లైక్ యూ అండ్ మీ మనం ట్రాప్ అయిపోతాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ ని మీరు నేర్చుకొని మీరు మాస్టర్ చేసినట్లయితే కనుక మీ ఎంట్రీస్ కొంచెం యాక్యురేట్ గా అయితే ఉంటాయి. సో ఫస్ట్ గా మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకుందాం. సో నేనైతే ట్రేడ్ వ్యూ అయితే ఓపెన్ చేశాను. వెయిట్ మినిట్. సో యూరోఎస్డి గురించి అయితే యూరోఎస్డి చార్ట్ అయితే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ గా మనం మార్కెట్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలంటే మార్కెట్ స్ట్రక్చర్ లో 3 టైప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ది అప్ ట్రెండ్, సెకండ్ ది డౌన్ ట్రెండ్ అండ్ థర్డ్ ది సైడ్ వేస్. ఈ 3 డైరెక్షన్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మార్కెట్ స్ట్రక్చర్ ని చదవాలంటే ముందుగా మనం ఏ ట్రెండ్ లో నడుస్తుంది, ట్రెండ్ అంటే డైరెక్షన్ అని అర్థం. డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో మార్కెట్ నడుస్తుందని తెలుసుకోవాలి. అప్ ట్రెండ్ లో నడుస్తుంటే కనుక దాన్ని బయర్స్ అనే వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. డౌన్ సైడ్ నడిస్తే సెలర్స్ రిప్రజెంట్ చేస్తారు. అండ్ సైడ్ వేస్ అంటే మార్కెట్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉండేది కాబట్టి బయర్స్ అండ్ సెలర్స్ అనే డామినేషన్ అనేది ఎక్కువైతే ఉండేది. మీకు ఒకసారి అప్ సైడ్ ఎలా ఉండేది, అదే అప్ ట్రెండ్ ఎలా ఉండేది, డౌన్ ట్రెండ్ ఎలా ఉండేది చూపిస్తాను చూడండి. అండ్ డౌన్ ట్రెండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. మనం డౌన్ ట్రెండ్ ని అప్ ట్రెండ్ ని కనుక్కోవడానికి మనం ఈజీగా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ అని పిలుస్తాం. హైయర్ హై అంటే ఏంటో చెప్తాను చూడండి. హైయర్ హై, హైయర్ హై అంటే మార్కెట్ యొక్క హై పాయింట్ ని మనం హైయర్ హై అని పిలుస్తాం అప్ ట్రెండ్ లో. దీన్ని మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. హైయర్ హైకి ఉన్న హై లోని, ఇప్పుడు మార్కెట్ అనేది ఒక హైని క్రియేట్ చేసింది, దానికి తగ్గట్టుగానే హై లోని కూడా క్రియేట్ చేసింది. దాన్ని మనం హైయర్ లో అని పిలుస్తాం. సో దాన్ని మనం హైయర్ లో అని పిలుస్తాం. హెచ్ఎల్. హైయర్ హై, హైయర్ లోని క్రియేట్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం అప్ ట్రెండ్ అని పిలుస్తాం. అక్కడ బయర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అండ్ సేమ్ థింగ్ డౌన్ ట్రెండ్ లో వచ్చేసి లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ ని క్రియేట్ చేస్తాయి. ఒక లోకి ఒక హై ఉంటే దాన్ని మనం లోవర్ హై అని పిలుస్తాం. అండ్ లోవర్ హైకి లోవర్ లో ఉంటే దాన్ని మనం లోవర్ లో అని పిలుస్తాం. సేమ్ ఇక్కడ నేను రిప్రజెంట్ అయితే చేస్తాను చూడండి. దీన్ని మనం లోవర్ హై అని పిలుస్తాం. అండ్ దీన్ని మనం లోవర్ లో అని పిలుస్తాం. సో మీకు లోవర్ లో, లోవర్ హై అనే కాన్సెప్ట్ అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే కనుక మార్కెట్ సెక్షన్ మనం డెప్త్ గా అయితే చెప్తాను. ఒకసారి దాన్ని అయితే చెక్అౌట్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ మనం సైడ్ వేస్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మార్కెట్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది సస్టైన్ కన్సాలిడేట్ అయితే దాన్ని మనం సైడ్ వేస్ మార్కెట్ అంటారు. లైక్ మీరు ఇక్కడ స్క్రీన్ లో చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది నో క్లియర్ డైరెక్షన్ నే మనం సైడ్ వేస్ మార్కెట్ అంటాం. ఓన్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ అనేది స్టే చేస్తే దాన్ని మనం సైడ్ వేస్ మార్కెట్ అని పిలుస్తాం. దీంట్లో మనం బై అండ్ సెల్ ఎంట్రీస్ అనేది ఈజీగా అయితే ఐడెంటిఫై చేసుకొని తీసేసుకోవచ్చు. సో మీకు సైడ్ వేస్ మార్కెట్ గురించి, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ మార్కెట్ గురించి అర్థమైనకుండా ఇదే మార్కెట్ స్ట్రక్చర్. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం చేయాల్సింది, సో నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ లో మీరు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారని చూడండి. దీన్ని మనం ఎక్కువగా మనం ఫైండ్ అవుట్ చేసేది ఎక్కడంటే అప్ ట్రెండ్ లో, డౌన్ ట్రెండ్ లో మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేస్తాం. ముందు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ యొక్క డెఫినేషన్ అయితే చెప్తాను చూడండి. 1 మినిట్. సో ఇట్స్ ఏ అప్ ట్రెండ్ మార్కెట్. అప్ ట్రెండ్ మార్కెట్ లో మీరు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేయాలంటే ముందు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ గురించి చెప్తాను. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటే మీకు ఒక ప్రీవియస్ లోన్ గానీ, ప్రీవియస్ హైన్ గానీ మార్కెట్ అనేది బ్రేక్ చేస్తే దాన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. సో మీకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది క్లియర్ అయింది అనుకుంటున్నాను. సో మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ని ఎలా ఐడెంటిఫై చేసి డ్రా చేస్తామని చెప్తాను చూడండి. ఇప్పుడు మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ అయితే క్రియేట్ చేసింది. అప్ ట్రెండ్ లో మార్కెట్ అనేది నడుస్తున్నప్పుడు లోవర్ లోవర్ హైని లోవర్ లో, లోవర్ హై లోవర్ లో మార్కెట్ అనేది నడుస్తుంది. ఎక్కడైతే ప్రీవియస్ లోవర్ హైని మార్కెట్ అనేది బ్రేక్ చేసేదో దాన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అంటున్నాం. సేమ్ మీరు స్క్రీన్ లో చూసినట్లే మీరు కూడా డ్రా అయితే చేసుకోవాలి. దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఓకే, మీకు అర్థమైందా? దీన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సేమ్ మనం ఇలానే మార్కెట్ ని
ఇది ఇక్కడ ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. సో ఇక్కడ కూడా ఒక బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ప్రీవియస్ హై కానీ ప్రీవియస్ లోన్ కానీ మార్కెట్ అనేది బ్రేక్ చేస్తే దాన్ని మనం బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. మీకు సింపుల్ వర్డ్స్ లో చెప్పాలంటే ఇది సేమ్ ఇదే డౌన్ ట్రెండ్ లో కూడా కంటిన్యూస్ అయ్యింది. నెక్స్ట్ మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ట్రెండ్ మీరు చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ నేను ఎలా పిలుస్తానంటే ట్రెండ్ రివర్సల్. మీరు నా మాటలోనే అర్థం చేసుకోవచ్చు. ట్రెండ్ రివర్సల్ అంటే అప్ ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లో నడుస్తున్న మార్కెట్ ని సడన్ గా రివర్స్ అయినట్లయితే దాన్ని మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అంటాం. దానికి కూడా ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎలా అంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఒక అప్ ట్రెండ్ లో నడుస్తుంది అండ్ సడన్ గా మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ బులిష్ బేరిష్ మూవ్ అనేది ఇచ్చింది లైక్ దిస్. అండ్ ఇలా మార్కెట్ అనేది కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తుంది. ఇప్పుడు ఎక్కడైతే మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇదిగోండి సింపుల్ గా ప్రీవియస్ లోని మార్కెట్ అనేది బ్రేక్ చేసి ఇంకా కిందకి వెళ్ళిందంటే మార్కెట్ షిఫ్ట్ అవ్వాలి. లైక్ దీన్ని మనం మార్కెట్ షిఫ్ట్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు అప్ ట్రెండ్ లో నడుస్తున్న మార్కెట్ ని సడన్ గా బులిష్ హ్యాండ్ బేరిష్ హ్యాండ్ లోకి వెళ్ళి మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్ లో కంటిన్యూస్ అయినట్లయితే దాన్ని మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. ఎందుకు చెప్పాలంటే ట్రెండ్ రివర్సల్. దీన్ని మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. CHOCH చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. మీకు బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజీ చెప్పాలంటే ఒక ప్రీవియస్ లోన్ ఆర్ ప్రీవియస్ హై ని బ్రేక్ చేస్తే బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అని పిలుస్తాం. ఒక ట్రెండ్ రివర్సల్ అయితే కనుక దాన్ని మనం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అని పిలుస్తాం. మీకు మార్కెట్ స్ట్రక్చర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ మా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ గురించి అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం వెళ్ళాల్సింది లిక్విడిటీ కాన్సెప్ట్ గురించి. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు లిక్విడిటీ యొక్క కాన్సెప్ట్ అర్థమైనట్లయితే ముందు మీ యొక్క స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వడం ఆగిపోయింది. సో లెట్ మీ మీకు మనం లిక్విడిటీ మీద ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా మన ఛానల్ అప్లోడ్ అయితే ఉంది. సో దాన్ని కూడా ఒకసారి చెక్అౌట్ చేయండి. మెయిన్గా లిక్విడిటీ అంటే ఏంటో చెప్తున్నాను. లిక్విడిటీ అంటే ఏంటంటే స్మార్ట్ మనీ ట్రేడర్స్ వాళ్ళ మనీస్ ని రెస్ట్ చేసింది ఎక్కడైతే మార్కెట్ లో వాళ్ళ లార్జ్ పొజిషన్స్ అనేది రెస్ట్ అయితే ఉంటుందో దాన్ని లిక్విడిటీ అంటారు. లైక్ మీకు బైక్ లో పెట్రోల్ అలాగో మార్కెట్ కి లిక్విడిటీ అలాగా. మీకు ఇప్పుడు లిక్విడిటీ అంటే ఏంటో అర్థమైంది కదా. లిక్విడిటీని డీటెయిల్ గా డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేశాను. దాన్ని ఒకసారి అయితే చెక్అౌట్ అయితే చేయండి. ఎక్కడైతే హైయర్ లోస్, ఈక్వల్ లోస్ అండ్ ఈక్వల్ హైస్ ఉంటాయో అక్కడైతే మార్కెట్ లో లిక్విడిటీ అయితే ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈక్వల్ లోస్, ఈక్వల్ హైస్ ఉంటే దాన్ని మనం లిక్విడిటీ అంటాం. సో సేమ్ ఇక్కడ మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే దీన్ని కూడా మనం లిక్విడిటీ అని పిలవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ లిక్విడిటీ. మీకు లిక్విడిటీ కాన్సెప్ట్ ని తెలుసుకోవాలనుకుంటే కనుక అక్కడ నుంచి అయితే చెక్అౌట్ అయితే చేయండి. సో నెక్స్ట్ 2 కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. ఆ 2 కాన్సెప్ట్ ని కంప్లీట్ చేసుకుంటే ఎస్ఎంసి కాన్సెప్ట్ గురించి అర్థమైపోయింది మీకు. సో సెకండ్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఫేర్ వాల్యూ గ్యాప్. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీంతో మీరు డైరెక్ట్ గా ఎంట్రీస్ కూడా ప్లాన్ అయితే చేసుకోవచ్చు. ఫేర్ వాల్యూ గ్యాప్ అంటే 3 క్యాండిల్స్ మధ్యన ఫామ్ అయ్యే గ్యాప్ ని ఫేర్ వాల్యూ గ్యాప్ అని పిలుస్తారు. ఇది ఎస్ఎంసి కాన్సెప్ట్ లో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీకు ఫేర్ వాల్యూ గ్యాప్ లో ఒక మంచి ఎగ్జాంపుల్ ని ఫైండ్ అవుట్ అయితే చేస్తాను ఆగండి. ఇట్స్ ప్రిటీ మచ్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫేర్ వాల్యూ గ్యాప్. నేను మీకు ఈజీగా అయితే చెప్తాను చూడండి. ఫేర్ వాల్యూ గ్యాప్ గురించి 3 క్యాండిల్స్ మధ్యన ఫామ్ అయ్యే క్యాండిల్ మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అంటాం కదా. నేను ఇప్పుడు బీటీసీ చార్ట్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ అయితే ఉంది ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఫైండ్ అవుట్ చేయడానికి. మీరు ఎక్కడ చూసుకున్నట్లయితే ఒక 3 క్యాండిల్స్ మధ్యన జరిగే మనం గ్యాప్ ని మనం ఫేర్ వాల్యూ గ్యాప్ అని పిలుస్తాం. ఇక్కడ 3 క్యాండిల్స్ మధ్యన అవి కూడా మీరు క్యాండిల్స్ అనగానే 3 క్యాండిల్స్ అనేది సేమ్ ఉండాలి. అది బులిష్ ఆర్ నాట్ బేరిష్. సో నేను ఎలా గీస్తున్నాను అనేది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సేమ్ అదే ఏరియాకి వస్తే మీరు అక్కడ నుంచి ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఎలా గీస్తారంటే లాస్ట్ బాటమ్ క్యాండిల్ అనేది ఏదైతే ఉందో ఆ లాస్ట్ బాటమ్ క్యాండిల్ దగ్గర నుంచి అండ్ థర్డ్ క్యాండిల్ యొక్క బాటమ్ వరకు ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి. సేమ్ ఆ జోన్ కి ఎప్పుడైతే మార్కెట్ అనేది రిట్రేస్ అయితే ఒకవేళ ఈ బులిష్ క్యాండిల్ అయితే కనుక బై సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. అది ఒకవేళ బేరిష్ క్యాండిల్ అయితే కనుక సెల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకోవాలి. సేమ్ ఇప్పుడు నాకు మార్కెట్ అనేది ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. నేను ఇక్కడ నుంచి నా పొజిషన్ అయితే బుక్ చేసుకున్నాను అండ్ నా ఫేర్ వాల్యూ గ్యాప్ దగ్గర నా స్టాప్ లాస్ అయితే పెట్టుకున్నాను అండ్ సీదా 1:2 అయితే రిస్క్ రివార్డ్ అయితే వచ్చేసింది. నాకు చూసుకోవచ్చు 1:2 రిస్క్ రివార్డ్. సో ప్రిటీ మచ్ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫేర్ వాల్యూ గ్యాప్. మీకు ఫేర్ వాల్యూ గ్యాప్ ని ఎలా గీయాలనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ టైం మీరు మార్కెట్ లో చూడాలి ఫేర్ వాల్యూ గ్యాప్స్ ని ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. సో అప్పుడు మీరు ఈజీగా ఫేర్ వాల్యూ గ్యాప్స్ ని ఐడెంటిఫై చేయగలరు. ఓకే, ఫేర్ వాల్యూ గ్యాప్ గురించి మీకు క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఆర్డర్ బ్లాక్. మీరు ఎస్ఎంసి కాన్సెప్ట్ లో చూసుకున్నట్లయితే ఏ కాన్సెప్ట్ అయినా బేస్డ్ అయ్యి ఉండేది ఏంటంటే వాళ్ళు ఎక్కడైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ మనీని ప్లేస్ చేస్తారో ఆ పొజిషన్ ని ప్లేస్ చేస్తారో మార్కెట్ లో దాన్నే మనం డిఫరెంట్ వేస్ లో మనం పిలుస్తాం. లిక్విడిటీ అన్న లార్జ్ పొజిషన్స్ ని ప్లేస్ చేస్తారు. ఆర్డర్ బ్లాక్ అయినా సరే వాళ్ళ లార్జ్ పొజిషన్స్ ని ప్లేస్
ఫెయిర్ వాల్యూ గ్యాప్ అన్న ఒక లార్జ్ పొజిషన్స్ ని ప్లేస్ చేస్తారు. సో సేమ్ మీరు ఏం లేదు, మీరు ఒకవేళ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనపడలేదు అనుకోండి, ఆర్డర్ బ్లాక్ చూస్తారు. ఆర్డర్ బ్లాక్ కనపడిపోతే కనుక లిక్విడిటీని ఫైండ్ అవుట్ చేసి మీరు ఎంట్రీస్ తీసుకుంటారు. ఇది మీకు ప్రైస్ యాక్షన్ ఒక అడ్వాన్స్ కాన్సెప్ట్ ని మనం ఎస్ఎంసి కాన్సెప్ట్ అని పిలుస్తాం. ఇప్పుడు మనకి ఆర్డర్ బ్లాక్ గురించి నేను ఒక ఇమేజ్ ద్వారా మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి. ఒక ఇమేజ్ ద్వారా అయితే చూపిస్తున్నాను. మార్కెట్ లో ఎగ్జాంపుల్ చూపించడానికి టైం అయితే పట్టింది. మీరు ఇక్కడ స్క్రీన్ లో చూసుకున్నట్లు బులిష్ ఆర్ బేరిష్. నేను ఇక్కడైతే ఏదైతే ఫస్ట్ సెటప్ ఉందో అది బేరిష్, ఏదైతే సెకండ్ సెటప్ ఉందో అది బులిష్. మీరు ఎలా అయితే సప్లై అండ్ డిమాండ్ జోన్ ని ఎలా అయితే ఐడెంటిఫై చేస్తారో సేమ్ ఇలానే దీన్ని కూడా ఐడెంటిఫై చేయడం. ఆర్డర్ బ్లాక్ అన్న సప్లై అండ్ డిమాండ్ జోన్ అన్న సేమ్ ఒకటే. సో సప్లై అండ్ డిమాండ్ జోన్ ఏంటంటే సప్లై అంటే మీరు సెల్ చేస్తారు, డిమాండ్ అంటే బై చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఆర్డర్ బ్లాక్ లో మీకు డైరెక్ట్ గా బులిష్ ఆర్ బేరిష్ క్యాండిల్స్ ని మీరు ఐడెంటిఫై చేసి తీసుకోవచ్చు. ఇది బేరిష్ కాబట్టి ఫస్ట్ గా మీరు ఏం చూడాలంటే ఫస్ట్ 3 క్యాండిల్స్ అనేది ఫామ్ అవ్వాలి. 3 క్యాండిల్స్ అనేది ఎఫ్ఈజీ అని కాదు, ఒక స్ట్రాంగ్ బులిష్ అయినా బేరిష్ అయినా మూమెంట్ అనేది మార్కెట్ లో రావాలి. దాని బిఫోర్ క్యాండిల్ ని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని మీరు ఆర్డర్ బ్లాక్ కింద పెట్టుకుంటారు. సేమ్ ఇక్కడ టాప్ టు బాటమ్ మీరు ఒక బాక్స్ తీసుకొని సేమ్ మళ్ళీ మార్కెట్ అనేది అక్కడికి రిట్రేస్ అయితే కనుక అక్కడ నుంచి మార్కెట్ అనేది మీరు ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. ఇలా బేరిష్ క్యాండిల్స్ అనేది 3 క్యాండిల్స్ ఫామ్ అయితే మీరు సెల్ ఎంట్రీ తీసుకుంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు అన్ని కాన్సెప్ట్స్ ని నేర్చేసుకున్నారు. ఏమేమి నేర్చుకున్నారంటే మార్కెట్ స్ట్రక్చర్ ని, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్, ఆర్డర్ బ్లాక్ అండ్ లిక్విడిటీ, ఈ 6 కాన్సెప్ట్ అండ్ నేర్చేసుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు ఎస్ఎంసి కాన్సెప్ట్ అనేది కంప్లీట్ గా నేర్చుకున్నారు. ఎస్ఎంసి కాన్సెప్ట్ మీద మీరు ఒక స్ట్రాటజీని అనేది ఈజీగా అయితే బిల్డ్ చేసుకోవచ్చు. సో ఎవరన్నా బిల్డ్ చేయాలనుకుంటే బిల్డ్ అయితే చేసుకోండి. నేను దీన్ని సింప్లిఫై చేసి ఒక సింపుల్ స్ట్రాటజీని అనేది క్రియేట్ చేసి ఒక లాంగ్ వీడియోని అయితే నెక్స్ట్ వీడియోగా అప్లోడ్ అయితే చేస్తాను. అప్లోడ్ చేయమంటారు లేదని చెప్పి కింద కామెంట్ అయితే చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ అయితే చేయండి. వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే కనుక వేరే వాళ్ళకి కూడా షేర్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలో అయితే లైక్ అయితే చేసేయండి.